ఏపీడిఎస్సి 2025కు సంబంధించిన అప్డేట్స్ ఈరోజు పబ్లిష్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్స్లో మనము చూశాము. అందులో భాగంగా డిఎస్సి ఏ సమయం కల్లా జరుపుతారు, మరో టెట్టు పెట్టడానికి అవకాశం ఉందా అనే సబ్జెక్టు మీద మాట్లాడాలంటే ఈరోజు వచ్చినటువంటి ఆంధ్ర జ్యోతి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ అయినటువంటి ఈ ఆర్టికల్ని చూడాల్సి వస్తుంది. సో విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన, ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు, 6 నెలల్లో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, సంక్రాంతి ముందే వచ్చినట్లుంది మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి లోకేష్. బాపట్ల, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. శనివారం బాపట్లలో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడి వాతావరణం నాకు చిన్నప్పటి రోజును గుర్తు తెస్తోంది. చిన్నప్పుడు ఇలాంటి సమావేశాలకు అమ్మే వచ్చేవారు. నాన్న అప్పటికే సీఎం కాబట్టి ఆయనకు సమయం ఉండేది కాదు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు అనిపిస్తుందని, మనందరితో మధ్య బలమైన బంధాన్ని పీటీఎం ఏర్పరిచింది. అది విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలను తీసుకురానిందని మంత్రి అన్నారు. పిల్లల్లో తనకు దేవుడు కనబడతాడని, అందరూ తన కుమారుడు దేవాంశలాగే కనబడతారని వ్యాఖ్యానించారు. మెగా పీటీఎం తొలి అడుగు మాత్రమేనని, ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకేసారి 71 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50,000కు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా రిపోర్టు కార్డు కూడా తయారు చేసి 5 స్టార్ రేటింగ్, స్కూల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడంతో పాటు విద్యార్థి రిపోర్టును కూడా అసెస్ చేసే విధంగా చూస్తున్నామని లోకేష్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో స్టాండ్ మానాలను తీసుకొస్తామన్నారు. ఇంట్లో ఎవరన్నా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అది తప్పు. ఆడామగ ఇద్దరు సమానమే. మార్పు మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఏ నిర్ణయమైనా అందరితో కలిసి చర్చించిన తర్వాతే తీసుకుంటాం. గత ప్రభుత్వంలాగా అర్ధరాత్రి నిర్ణయాలు ఉండవు. డ్రగ్స్, గంజాయి బానిస అవ్వడం వల్ల ఓ తరం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్పై యుద్ధం చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నాను నారా లోకేష్ గారు. సో డిఎస్సికి సంబంధించి వచ్చే జూన్ నాటికి డిఎస్సి అనేది ఉంటుందని, ఈ 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని, దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఆల్రెడీ సజెస్టివ్ సిలబస్ అంటూ మనకు CSE.AP. వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వారి ప్రిపరేషన్లో వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి ఇందులో భాగంగానే ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఈ ఆర్టికల్ చూస్తే, టీచర్లు అంటే మాకు గౌరవం, వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టీచర్ వస్తారు, ఏటా డిఎస్సి నిర్వహిస్తున్నాం, వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది, నాడు నేడు పనులు చేపట్టే గుత్తోదారులకు 100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టింది, అవన్నీ చెల్లిస్తున్నాము. టీచర్లంటే తెదేపా ప్రభుత్వానికి చాలా గౌరవం. 11 డిఎస్సీలు వేసి 1.50 లక్షల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తెదేపాది. ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువులు, ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి. స్మార్ట్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్లు, విద్యను ప్రవేశపెడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో జూన్ నాటికి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుందని ఈనాడు ఆర్టికల్ ద్వారా కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది.